నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి భోగాపురం గ్రామంలో శ్రీ ఉమా భోగలింగేశ్వర కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ అత్యంత పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన భోగాపురం గ్రామంలో శ్రీ ఉమా భోగలింగేశ్వర కళ్యాణ మహోత్సవం గ్రామ ప్రజలందరూ కలిసి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని, అలాగే ఆలయాన్ని పునఃనిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, దీనికి శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ వారికి సహాయం కొరకు వేచి చూస్తున్నామని, అలాగే కూటమి నాయకులు ప్రోత్సాహం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పండితులు ప్రకాశ్ శర్మ, చాగండి ప్రసాద్, జి నూకరాజు, ఎం మణేశ్వరరావు, ఎస్ త్రిమూర్తులు, బి బాబురావు, పి రాజు, ఎల్ సోమరాజు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తుల సహాయ సహకారాలతో జరుగుతూ ఉన్నది. అలాగే ఈ ఉన్నటువంటి అనేకమైన కార్యక్రమాలు ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేయాలంటే దాంట్లో భాద్రపద మాసంలో వినాయక చవితి, అలాగే ఉన్నట్టు ఆశ్వేజ మాసంలో స్వామి అమ్మవారికి నవరాత్రులు, అలాగే ఉన్నట్టు శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజలు నిత్యం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే బోనాలకు చేసేటటువంటి బోనాలు, అలాగే సమస్తమైనటువంటి గ్రామస్తుల సహాయకాలతో మొన్న జరిగిన రోజున మహాకుంభాభిషేకము అనేటువంటి నిర్వర్తించడం జరిగింది. అలాగే గోదాదేవి కళ్యాణము, అరుంధదేవి కళ్యాణము, ఇవన్నీ కూడా నిరంతరం కూడా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో చేస్తూ నిరంతర స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరికీ కూడా అందజేస్తూ ఉన్నాం. కావున ఎవరైతే ఈ భోగలింగేశ్వరుని దర్శనం చేసుకుంటారో వారికి సమస్తము కూడా సంపూర్ణంగా నెరవేరుతాయి అని చెప్పేసి పురాణాది శాస్త్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. శ్రీ ఉమా భోగలింగేశ్వర శివాలయం భోగాపురం 12వ శతాబ్దం కాడి నుంచి ఉన్నదని పెద్దలు చెప్పుకున్నారు. దీని ఆంధ్రాలు గ్రామ పెద్దింటం తల్లి దగ్గర పురాత వస్తువు ప్రకారం అక్కడ విగ్రహాలు ఉన్నాయి. 12వ శతాబ్దానికి సంబంధించిన దాంతోపాటు ఈ శివలింగం కూడా అక్కడి నుంచే తీయటం జరిగింది. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ శివాలయంగా ఒక 70 సంవత్సరాల సుమారుగా కట్టడం జరిగింది. ఇది శిలా వ్యవస్థ స్థితిలో ఉన్నది కాబట్టి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ శివాలయాన్ని కట్టించాలని, అలాగే గ్రామ ప్రజలందరూ సహకారంతో శివాలయం శివరాత్రి యొక్క అందరూ శివాలయం పాటలో శర్మ గారి ద్వారా పాటలో మళ్ళీ కూర్చొని గురించి ప్రజలందరూ ఇంప్రూవ్మెంట్ ఆఫీస్కి వెళ్దాం. వారికి నైవేద్యాలకు అందించాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే శివరాత్రి వెళ్ళాక ప్రజలందరూ తీసుకుని సహాయం చేసుకుని అప్పుడు ప్రతిదీ ఏమాత్రం ఆదాయం లేదండి. అదే మన నాయకులు గ్రామస్తులు మన నాయకులైన ఈ గురించి మాత్రం సహకారం చేయమని చెప్పేసి మనందరం కూడా కోరడం జరిగింది. దీనికి ఏ రకమైన ఆదాయం లేదు. ఇంకా మంత్రి గారికైనా మామూలుగా ఈ కరెంట్ బిల్లులు ఏమన్నా కూడా మన ఈ ప్రజల మీద దండి ఇవ్వడం జరుగుతుంది. ఈ గుడి మాత్రం ఏ రకమైన ఆదాయం కూడా లేదండి. దాని మీద మామూలుగా ఇదంతా కూడా ఏంటి మనసు గర్భం కూడా ఆడిపోవడం జరుగుతుంది. ఇంకా కూడా పిల్లలకు తెలియదు కాబట్టి దీనికి మళ్ళీ ప్రభుత్వాలు చేయాలని చెప్పి అనుకున్నాం. మీరు అందరూ కూడా సహకారం చేస్తే మాత్రం ముందుకు వెళ్తాను చెప్పి ఉమా భోగేశ్వర స్వామి మాత్రం కోరుతున్నాం. మేము మీడియా వారి సహకారంతో అది దేనికి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం. అరుంధతి కళ్యాణం ధర్మ రక్ష సంతుల కళ్యాణం కూడా చేయడం జరిగింది. ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేయాలని మా ఊరు రాష్ట్రాన్ని సహకారంతో ముందుకెళ్ళాలని కోరుతున్నాం. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ వీరభద్రాయ నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అఖిలాండ పావనమూర్తి పురుషోత్తముడైన పరమాత్మ అనేకమైనటువంటి రూపాల్లో మనకి దర్శనాన్ని అందజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి భోగాపురం అనేటువంటి గ్రామం ఇక పార్వతీ సమేత ఉమా భోగలింగేశ్వరుడుగా ఇక్కడ కొలువై ఉన్నారు.
అయితే ఈ కొలువై ఉన్నటువంటి స్వామి ఇది చాలా పురాతనమైనటువంటిది, ప్రసిద్ధమైనటువంటిది. అభోగ జప అనేటువంటి 5 అక్షరాలు. ఈ 5 అక్షరాలనే కూడా మనం మొదటి అక్షరం విడిచిపెట్టేసి 2 అక్షరాలు కలుపుకుంటూ చూసినట్లయితే కనుక 3 గ్రామాలు అవుతాయి అని చెప్పేసి చెప్పారట. అవి ఏమిటంటే మొత్తం అంతా కూడాను మొదటి అక్షరం ఆ అనేటువంటిది తీసేస్తే కనుక భోగాపురము, గజాపురము, జపాపురము అనేటువంటి 3 ఊళ్ళు మనకి పొందుతూ ఉన్నాయని, అటువంటి దాంట్లో భోగాపురం అనేటువంటి గ్రామంలో కనుక పార్వతీ సవిత ఉమాభోగలింగేశ్వరుడు ఏ ప్రకారంగా మొత్తం అంతా కూడాను ఉన్నటువంటి భోజరాజు పరిపాలించేటువంటి సమయంలో ఈ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒక పెద్ద కొండ వల్లే ఉండేదిట. ఆ కొండ మీద ఉన్నప్పుడు ఏంటి ఉండి అని చెప్పి చూసినట్లయితే కనుక అక్కడికి పైన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీరు రండి కూర్చోండి, అలాగే మంచినీళ్ళు తాగండి అని చెప్పి చాలా సౌమ్యంగా మాట్లాడేవాట. ఆ కొండ దిగేసిన తర్వాత ఆ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎందుకు వచ్చో దేనికోసం అని చెప్పేసి అన్ని తిరుగుతూ ఉండేవాట. ఏమిటి ఉన్నట్టు చూసినట్లయితే కనుక కొండని తవ్వి చూసిన తర్వాత అయితే కనుక కిందన ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో ఆ ఉన్నటువంటి స్వామి మనకి ఉన్నటువంటి సోమసూత్రం అనే బ్రహ్మసూత్రంతో కలిగించినట్టు స్వామి పరిధుడు భోగలింగేశ్వరుడే కనిపిస్తూ ఉన్నట్ట. కాబట్టి అలా కల్పించిన ఆలయం 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది, చాలా పురాణమైనటువంటిది, ప్రసిద్ధమైనటువంటిది. విక్రమార్కుడు, భోజరాజు కూడా పరిపాలించిన కాలంలో ఉన్నటువంటిదని, ఈ స్వామిని ఎవరైతే అర్చన చేస్తున్నారో వారికి భోగభాగ్యాలు ఎల్లప్పుడూ కూడా కలుగుతూ ఉంటాయని. ఏమిటా భోగమో భాగ్యం అంటే కనుక మనిషికి కలువ అన్నగది ప్రాణక. కాబట్టి మనిషి ఎప్పుడైనప్పటికీ కూడా కావలసినటువంటి తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, ఉండడానికి నివాసం కావాలి. ఈ 3 కూడా మనిషికి ప్రధానంగా కావాలి. ఈ 3 కూడా భోగలింగేశ్వరుని ఎవరైతే అర్చన చేస్తూ ఉన్నారో, వారికి ఎవరైతే నమస్కరిస్తూ ఉన్నారో, భోగలింగేశ్వరుడు ఉన్నటువంటి చోట వారికి నమస్కరించిన చోట భోగభాగ్యాలకు ఎప్పుడు కూడా లోటు ఉండదు అనేటువంటి ఆలయ ప్రసిద్ధి. అటువంటి ఆలయంలో అనేకమైన కార్యక్రమాలు నిరంతరం కూడా కమిటీ సభ్యులు, గ్రామ సభ్యులు, అలాగే ఉన్నటువంటి చిన్నవారు, పెద్దవారు అందరి సహాయ సహకారాలతో కూడా ఈ యొక్క కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా మాఘ బహుళ ఏకాదశి రోజున స్వామివారికి 5 రోజుల దీక్షగా, పంచాంగిక దీక్షగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనము, అంకురార్పణ, ధ్వజారోహణ, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా పెండ్లు కుమార్తెను చేయడం, అలాగే సాయంత్రంలో స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం. అప్పటి నుంచి 5వ రోజున శ్రీ పుష్పయాగ కార్యక్రమం, మహాశివరాత్రి రోజున లింగోద్భోగాల అభిషేకం, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా స్వామివారికి ఏకాదశి అభిషేకాలు, సాయంత్రం నుంచి కూడా లింగోద్భోగాల అభిషేకాలు, ఇవన్నీ కూడా స్వామివారికి గ్రామస్తుల సహాయకారాలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ స్వామివారిని అర్చన చేయడమే కాదు, కేవలం కంటితో చూసినా కూడా వాళ్ళ యొక్క మనసులో ఉన్న కోరికలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరుతాయి. అంతేకాకుండా స్వామివారి శ్రీ పుష్పయాగంలో స్వామివారి యొక్క ప్రత్యక్ష నిదర్శనాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అటువంటి దివ్యమైనటువంటి ఆలయాన్ని గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో, భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఈ ఉన్న పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకున్న కారణం చేత ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణము. కాబట్టి ఆలయాన్ని ఉద్ధరించి ఒక ఉన్నటువంటి 36 అడుగుల ఎత్తులైనటువంటి శిఖరము, అలాగే ధ్వజము, ధ్వజస్తంభము, పరివార దేవతలు నంది, భృంగి, చండీశ్వరుడు, గణపతి మొత్తులుగా అయినటువంటి అన్ని రకాలతో పరివార దేవతలతో సహితంగా ఆలయాన్ని గ్రామస్తుల సహాయ సహకారంతో నూతనంగా కూడా నిర్మించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి దాంట్లో అందరూ కూడా వస్తూ